అమ్మా బాక్స్ రెడీయా? అన్నయ్య కింద వెయిట్ చేస్తున్నాడు. లేట్ అయిపోతుంది, త్వరగా వెళ్ళాలి. ఇదిగో అమ్మా సిరి. థ్యాంక్ యూ అమ్మా. ఎలాగైనా నా కూతురు సాధిస్తుంది. అమ్మా, అన్నయ్యని చాలా ఇబ్బంది పెట్టేస్తున్నానేమో నేను. రోజు కోచింగ్ సెంటర్కి తీసుకొస్తున్నాడు. అయ్యో, ఇందులో అన్నయ్యకి ఇబ్బంది ఏముందమ్మా? అమ్మా, అన్నయ్య ఎన్నో ఆశలు పెట్టుకొని నన్ను గ్రూప్స్కి ప్రిపేర్ చేపిస్తున్నాడు. ఒక్కొక్కసారి అన్నయ్యకి ఇంత కష్టం ఎందుకు అనిపిస్తుంది? వదిన కూడా ఏమైనా ఫీల్ అవుతుందేమో అమ్మా. అయ్యో సిరి, నిన్ను గ్రూప్స్ కి ప్రిపేర్ చేయించమని చెప్పిందే మీ వదిన. సిరి చాలా తెలివైంది, బాగా చదువుద్ది. అలాంటి అమ్మాయిని మనం ఎంకరేజ్ చెయ్యాలని చెప్పిందే మీ వదినమ్మా. నువ్వు కష్టపడి గ్రూప్స్ లో జాబ్ సాధించావనుకో, ఫస్ట్ సంతోషించేది అన్నయ్య కంటే మీ వదినేనమ్మా. అటువంటిది మీ వదిన ఎందుకు ఫీల్ అవుద్దమ్మా? అమ్మా, వదిన నా గురించి అంత ఆలోచించిందా? నేను వదిన్ని చాలాసార్లు ఇబ్బంది పెట్టానమ్మా, కానీ వదిన ఏ రోజు ఏ మాట అనలేదమ్మా నన్ను. అమ్మా, ఈ గ్రూప్స్ లో జాబ్ ఎలా అయినా సాధించి అన్నయ్యకి వదినకి మంచి పేరు తెస్తానమ్మా. అలాగేనమ్మా, వెళ్ళు, అన్నయ్య కింద వెయిట్ చేస్తున్నాడు కదా. అలాగే అమ్మా. సిరికి ఇటువంటి వదిన దొరకడం సిరి అదృష్టం.